ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ట్రైలర్ చూశాను, బాగుంది, డీసెంట్గా అనిపించింది. కాన్సెప్ట్ అయితే చాలా ఫ్రెష్గా అనిపించింది. ఇది చాలా గొప్ప విషయం. ఇది మంచి కాంటెంపరీ సబ్జెక్టు. ఈ సినిమాలో ప్రీ వెడ్డింగ్ షూట్ మీద సెటరికల్గా చాలా గట్టిగా వేసుకున్నట్టున్నారు. వెయ్యాలి, ఎందుకంటే వీళ్ళ అతి మామూలుగా ఉండడం లేదు. ఆ స్టిల్స్ ఏంటో, ఆ యాంగిల్స్ ఏంటో, ప్రీ వెడ్ అంటారు, పోస్ట్ వెడ్ అంటారు, ఫస్ట్ నైట్ అంటారు. తలుచుకుంటుంటేనే అయ్యో బాబోయ్. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైన స్టోరీ, ఒక విలేజ్లో అమ్మాయి అబ్బాయి వీళ్ళిద్దరి పెళ్లి చూపులు, తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలనుకుంటారు. మండలంలోనే ఫేమస్ ఫోటోగ్రాఫర్, అతన్ని మీట్ అవుతారు, అతనే హీరో, వాడికి ఒక అసిస్టెంటు. తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయినట్టుంది, ఫుటేజ్ గాయబు ఆ కుర్రాడి వల్ల. దాని తర్వాత జరిగిన కాన్సిక్వెన్స్ ఏంటి, వాళ్ళ పెళ్లి జరిగిందా లేదా, బ్లా 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 బ్లా. ఇది స్టోరీ, నాకు అర్థమైన స్టోరీ. హీరో వచ్చేసి బర్రెకు అదే ఫోటోషూట్ చేస్తుంటాడు, బర్రెను కొంచెం తల పైకెత్తమనండి. ఇది ఆ టైమింగ్ అయితే కొంచెం బాగా అనిపించింది. ఇంకో 2-3 టైమ్స్ కూడా నవ్వుకున్నా. విజువల్స్ బాగున్నాయి, డైలాగ్స్ కూడా బాగున్నాయి, క్యారెక్టర్లు కూడా జెన్యున్గా అనిపించినాయి, గ్రౌండెడ్ ఉన్నాయి, ఆ ఇన్నోసెన్స్ కూడా ఉంది. వాళ్ళు కావచ్చు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఇదంతా ఏదైతే మండల్ రేంజ్ సినిమాకు ఉండాలో ఆ అంబియన్స్ అయితే క్రియేట్ చేసినారనేది అనిపించింది. తిరువీర్ బేసికల్గా మంచి ఆర్టిస్టు, ఇంతవరకు మంచి బ్రేక్ రాలే. ఈ సినిమా ద్వారా మంచి బ్రేక్ రావాలని, వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హీరోయిన్ టీనా శ్రావ్య, ఈ అమ్మాయి కమిటీ కుర్రోళ్ళు కూడా చేసింది అనుకుంటా. సో మంచి ఎక్స్ప్రెసివ్ అమ్మాయి, సో గుడ్ లుకింగ్, మండల్ రేంజ్ కి ఎలాంటి అమ్మాయి ఉండాలో అలాగా క్యారెక్టర్కి అయితే యాప్ట్ అనిపించింది. మాస్టర్ రోహన్ వీడైతే మామూలుడు కాదు, వీడి టైమింగ్ వేరే రేంజ్లో ఉంటుంది. 90s కిడ్స్లో చేసిన కుర్రాడు వీడు. దీంట్లో మేజర్ రోల్ ఉన్నట్టుంది. ట్రైలర్ లాస్ట్లో షిట్ వస్తుందని ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, అది ఆసం. సినిమాలో ఇలాంటి మూమెంట్స్ ఒక 4-5 ఉంటే చాలు, వీడియో లేపుకోపోతాడు దాన్ని. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి. సో మనవాడు బాగా అండర్ రేటెడ్ ఏమో అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే మనవాడు ఏ సినిమా చేసినా కూడా 100కు 200% అవుట్పుట్ ఇచ్చింటాడు. నాట్ ఓన్లీ సాంగ్స్, ఆల్బంలో ఖచ్చితంగా ఒక హిట్ సాంగ్ ఉంటుంది. రికార్డింగ్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇట్లా నేటివిటీ, ఈ కైండ్ ఆఫ్ అయితే చాలా ఇరగొడతాడు. ఇతను కూడా అంతే, ఇంతవరకు బ్రేక్ రాలేదు. బ్రేక్ అంటే చేస్తున్నాడు కానీ బట్ ప్రాపర్గా సురేష్ బొబ్బిలి అనే పేరైతే ఇంకా స్టిల్ బయటికి రాలేదు. సో అది ఈ సినిమాతో ఫుల్ఫిల్ అవుతుందని నేనైతే స్ట్రాంగ్ అనుకుంటున్నా. రికార్డింగ్ దీంట్లో కూడా విలేజీ స్టోరీకి ఎలాంటి రికార్డింగ్ ఉంటే బాగుంటుందో అది ఆ ట్రైలర్లోనే అది చూపించినాడు ఆయనతట్లోనే. సో అది నాకు బాగా అనిపించింది. November 7th సినిమా రిలీజ్ అవుతుంది. చూసిన తర్వాత మరింత డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బై బై, గుడ్ బై.